కారెస్ ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీ తొలగింపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో పనిచేసిన ప్రవీణ్ కుమార్కు భద్రత పెంచాల్సింది పోయి ఇంటెలిజెన్స్ నివేదికలను సైతం పక్కన పెట్టి భద్రతను తొలగించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 1421లకు విరుద్ధమని ఆయన అన్నారు. సమర్థవంతమైన ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందిన ప్రవీణ్ కుమార్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఆయనకి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పరిశీలన చేసుకుని ప్రభుత్వంలో పనితీరు మెరుగుపరచడానికి ప్రయత్నం చేయాలి. కానీ అసహనంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, అసహనంతో రూల్స్కు విరుద్ధంగా వ్యవహరిస్తే మరి ఎవరు కూడా ఊరుకోరు. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఆయన ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి, తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ కు గురుకుల బాధ్యత అప్పచెప్పరు. కానీ నీకు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కాదు, ఒక మంచి వ్యక్తిత్వం ఉంది, పేద వర్గాల చదువు పట్ల నీకు ఒక మంచి అవగాహన ఉంది అని చెప్పి అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గురుకులాల నిర్వహణకు కూడా బాధ్యత అప్పచెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హైయెస్ట్ సర్వీస్ చేసిండు పోలీస్ అధికారిగా. అంటే ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేసినందుకే ఆయనకు హైయెస్ట్ ఎక్కువ పనిచేసినందుకే ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ రావడం, ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకోవడం, నీకు చాలా థ్రెటన్ ఉంది, లైఫ్ థ్రెటన్ ఉంది, నిన్ను అత్యాయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, మాకు నివేదికలు ఉన్నాయని చెప్పి అనేక నివేదికలు తీసుకొచ్చి ఆయనకు ఒక సెక్యూరిటీ ఇచ్చింది, స్పెషల్ సెక్యూరిటీ. ఆయన బతికున్నంత వరకు బుల్లెట్ ప్రూఫ్ కారు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి అలా నిర్ణయించారు. మీ ప్రభుత్వ విధానాల వల్ల ఆయన చేసిన సొంతం కాదు. ఆయన భూమి కాడ పంచాయతీ కాదు, బాయి కాడ పంచాయతీ కాదు, పాలెలో పంచాయతీ లేదు, పాలెలో పగలు లేవు, హాస్టల్లో ఉండి చదువుకొని పెద్దగయ్యి ఆయన మీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసినందుకు ఆయన థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. గ్రే హౌన్స్ లో కావచ్చు, తర్వాత అనేక సంస్థలలో, నిఘా సంస్థలో పనిచేసిండు.